ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతూ ఉంటే 12.04%తో పెరుగుతూ ఉంటే రాష్ట్రానికి వచ్చేసరికి స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ కేవలం 3% మాత్రమే లాస్ట్ ఇయర్ పెరిగింది. సంవత్సర కాలం చంద్రబాబు నాయుడు పరిపాలనలో పెరిగింది. ఏప్రిల్ మే ఒకసారి గమనిస్తే ఈ 2 నెలలు ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి అని చెప్పి ఏప్రిల్ మే గమనిస్తే ఈ ఏప్రిల్ మేలో కూడా గమనించినట్లయితే మా ప్రభుత్వ హయాంలో ఏప్రిల్ మేను ఈ ప్రభుత్వ హయాంలో ఏప్రిల్ మేను గమనిస్తే స్టేట్స్ ఓన్ రెవెన్యూ రాష్ట్రానికి సంబంధించిన వనరులు ట్యాక్స్ రెవెన్యూస్ కానివ్వండి నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కానివ్వండి మా హయాంలో 14,644 కోట్లు ఏప్రిల్ మే 2 నెలలు కలిపి వస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది తగ్గి 14,579 కోట్లు అంటే -0.44%. అంటే -0.44%. అంటే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్ర ఖజానాలోకి రాకుండా చంద్రబాబు నాయుడు గారి జోబులేకి ఆయన గజ దొంగల ముఠా జోబుల్లోకి పోతా ఉందని చెప్పడానికి నిదర్శనం ఇది. అన్నిటికన్నా ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు. తాను అబద్ధాలు ఆడుతూ తాను ఎప్పుడూ ఏ ప్రభుత్వం ఆస్తిని తాకట్టు పెట్టలేదని చెప్పి ఈ మధ్యకాలంలో చాలా గట్టిగా గంభీరంగా చెప్పాడు. తాను అబద్ధాలు ఆడుతూ తాను ఎప్పుడూ ఏ ప్రభుత్వ ఆస్తిని తాకట్టు పెట్టలేదు అని చెప్పి అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఆ ప్లే చేయమా ఒకసారి వీడియో క్లిప్పింగ్. ఆయన ఏమన్నాడు ఒకసారి ప్లే చేయి. ఏ విధంగా వీళ్ళు అడ్డపడుతున్నారో రైట్ టైంలో ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అది ప్రజాద్రోహం. నేను ఆస్తులు తాకట్టు పెట్టడంలా, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడంలా, నేను ఆస్తులు తాకట్టు ఏ విధంగా వీళ్ళు అడ్డపడుతున్నారో రైట్ టైంలో ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అది ప్రజాద్రోహం. నేను ఆస్తులు తాకట్టు పెట్టడంలా, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడంలా. ఆస్తులు తాకట్టు పెట్టడం లేదన్నాడు, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడం లేదన్నాడు. మరి ఆయన చేసింది ఒకసారి ఆ జీవో చూడండి ఒకసారి. ఆ పక్కన ఏపీఎండిసి ఏం చేసినాడు ఒకసారి గమనించండి. ఇది ఆయన ఇచ్చిన జీవో. ఏకంగా ఆయన ఇచ్చిన జీవో నెంబరు 69 డేటెడ్ 24/4/2025 హియర్ బై అకార్డ్స్ ఇట్స్ అప్రూవల్ అంటే పర్మిషన్ ఇస్తా ఉన్నాడు. ఏమని పర్మిషన్ ఇస్తా ఉన్నాడు? 191,000 కోట్లు ఏపీఎండిసి టు ప్రొవైడ్. ఏమని పర్మిషన్ ఇస్తా ఉన్నాడు? అకార్డ్ అప్రూవల్. ఏదానికి అప్రూవల్ ఇస్తా ఉన్నాడు? ఆ జీవో నెంబర్ 69 ప్రకారం ఏపీఎండిసి టు ప్రొవైడ్ ఎక్స్క్లూజివ్ ఛార్జ్ by way of charge hypothecation on the quarry leasehold rights and mining rights over 436 new minor mineral projects granted pursuant to this GO, including any replacement thereof as well as all cash flows arising therefrom as security for the bonds in favor of any debenture trustee appointed in relation to the proposed issuance of bonds having an aggregate mineral reserves whose estimated value is not less than 191,000 కోట్లు. మళ్ళా కొంచెం మళ్ళీ పెద్దది అదే ఏపీఎండిసికి సంబంధించిన 436 మైన్స్ మినరల్ ప్రాజెక్ట్స్ను తాకట్టు పెడుతూ వాటి విలువ 191,000 కోట్ల రూపాయలు. టు ప్రొవైడ్ ఎక్స్క్లూజివ్ ఛార్జ్ బై వే ఆఫ్ ఛార్జ్ హైపోథికేషన్
on quarry leasehold rights and mining rights over the 436 new minor mineral projects granted pursuant to this GO, including any replacement thereof as well, as all cash flows arising therefrom as security for the bonds in favor of any debenture trustee appointed in relation to the proposed issuance of bonds. ఏందయ్యా చంద్రబాబు ఇదేం దీని అర్థం ఏంది అని అడుగుతాను. దాని తర్వాత ఇంతటితో ఆగల ఈ పెద్ద మనిషి. ఇదొకసారి గమనిస్తే ఇది బాండ్స్ ఆయన ఇష్యూ చేసినాడు. ఆయన బాండ్స్ ఇష్యూ చేసింది ఏపీఎండిసి ఇచ్చిన బాండ్స్ ఎంత దారుణంగా ఆయన ఇష్యూ చేసినాడు అని అంటే, ఎంత దారుణంగా ఆయన బాండ్స్ ఇష్యూ చేసినాడు అని అంటే, ఎక్స్క్లూసివ్ ఛార్జ్ ఆన్ రెవెన్యూ కలెక్షన్ అకౌంట్ అండ్ ది అమౌంట్ అక్రూయింగ్ therein, bonds would be secured. APMDC issue చేసిన bonds, they would be secured by way of exclusive charge on the revenue collection account and the amount occurring. అంటే కన్సాలిడేటెడ్ ఫండ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ మీద